సంతోషకరమైన ముగింపును దేవుడు నీకు అనుగ్రహిస్తారు. మనం అనుకుంటా ఉండొచ్చు, అయ్యో వాగ్దానం గొప్పగా ఉంది, ఈ వాగ్దానంలో దేవుడు నన్ను ఈ యొక్క ఊబిలో నుంచి, ఈ యొక్క సమస్యలో నుంచి, ఈ యొక్క బాధలో నుంచి, ఈ యొక్క కన్నీటిలో నుంచి, ఈ యొక్క అనారోగ్యంలో నుంచి, ఆర్థికంలో నుంచి, ఈ యొక్క భవిష్యత్తులో నుంచి, నాకు అర్థం కాని భవిష్యత్తులో నుంచి మంచి భవిష్యత్తులోకి దేవుడు తీసుకెళ్ళగలడండి. ఒక సంతోషకరమైన ఒక మంచి ముగింపును నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తారు. కానీ ఒక కండిషన్ అండి, ఏంటో తెలుసా? నేను ఏం చేయాలో తెలుసా? అబ్రహాము జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచారు, యోసేపు జీవితాన్ని మన ముందు ఉంచారు. వారి యొక్క అర్థం కాని స్థితిలో, వారి యొక్క కన్నీటిలో, వారి యొక్క బాధలో వారు ఏం చేశారండి? దేవుడు ఎందుకు యోసేపుకి తోడే ఉన్నారు? దేవుడు ఎందుకు అబ్రహాంను ఒక్కొక్క స్థలానికి నడిపిస్తా ఉన్నారు? వారి యొక్క స్థితిలో వారు ఏ విధంగా ఉన్నారు తెలుసా? ప్రతి నిత్యం దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నారు. ప్రతి వాటికి దేవుడు వైపే వారు చూడగలిగారు కాబట్టి, దేవుడు వైపే వారు చూస్తూ ఉన్నారు కాబట్టి, దేవుణ్ణి వారు హత్తుకున్నారు కాబట్టి, వారి జీవితంలో వారు సిగ్గుపరచకుండా ఒక ఆనందకరమైన ముగింపును వారు పొందుకోగలిగారు. నేను కూడా ఈ యొక్క పరిస్థితులు ఏం చేయాలో తెలుసా? ఈ యొక్క పరిస్థితుల్లో మనం లోకం వైపు చూస్తే ఇంకా డిసప్పాయింట్ వస్తుంది, ఇంకా నిరుత్సాహపరుస్తారు, ఇంకా మాటల ద్వారా సాతాను మనల్ని ఇంకా కృంగదీసే స్థితిలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి నీకు అర్థం కాని స్థితిలో, నీ యొక్క బాధలో, నీ యొక్క కన్నీటిలో నేనేం చేయాలో తెలుసా అండి? దేవుడి వైపు చూడాలి. ప్రభా, నీ యొక్క వాగ్దానాలు నా జీవితంలో చాలా గొప్పగా ఉన్నాయా, కానీ ఆ వాగ్దానాలు నెరవేరడానికి నా జీవితానికి సంబంధం లేదు. కానీ ఈ యొక్క అర్థం కాని స్థితిలో, ఈ యొక్క బాధలు, యొక్క కన్నీటిలో, యొక్క స్థితిలో నేను నీ వైపే చూస్తున్నాను ప్రభా, నువ్వు మాత్రమే బయటకు తీసుకురాగలవు అని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో ఒక సంతోషకరమైన ముగింపుని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తారండి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. కీర్తనలు 71 అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 71 అధ్యాయము 1వ వచనం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకుము. ఈ యొక్క ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన మనందరం కూడా మన జీవితాల్లో ప్రతిరోజు చేద్దామండి. ప్రభా, నా యొక్క అర్థం కాని స్థితిలో, నా బాధలో, నా కన్నీటిలో నీ శరణుజొచ్చి ఉన్నానయ్యా, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నీవే నా దిక్కు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి నన్ను సిగ్గుపడనీయక ప్రభా, నా వాగ్దానాలు గొప్పగా ఉన్నాయని లోకమంతా తెలుసు, నా బంధువులకు తెలుసు, నా ఇంట్లో వాళ్ళకి తెలుసు, కానీ ఆ పరిస్థితి, ఆ వాగ్దానానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ నన్ను సిగ్గుపడనీయకు, ఎందుకంటే సిగ్గుపరచని దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి ప్రభా, నన్ను సిగ్గుపడనీయకుమని అనునిత్యము ప్రార్థన చేసి నువ్వు దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను నిలబెడతారండి. ప్రార్థన చేసుకుందామా? సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా, నీ గొప్ప సన్నిధి కాపుదల మా దయచేసి మా అందరితో మాట్లాడిన దేవా, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వాగ్దానం గొప్పదే, నా జీవితం ఈ విధంగా ఉందని, ఏ పరిస్థితులైనా నువ్వు సిద్ధపరచగలిగిన దేవుడు అని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు. సర్వశక్తి మంత్ర బలపరచండి, నిలబెట్టండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపరిచే దేవుడు అయ్యా. ప్రభా, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే వాగ్దానాన్ని పక్కన పెట్టేశారో, సిగ్గుపరచని దేవుని నేను కలిగి ఉన్నావు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారిని లేవనెత్తి, ప్రభా నన్ను సిగ్గుపరచుకు ప్రభా అని ప్రార్థన చేసే స్థితిలోనికి నేను నీ శరణుజొచ్చానయ్యా, నేను నిన్ను మరలా ప్రభా హృదయపూర్వకంగా నమ్ముతున్నానయ్యా, నా తల పైకెత్తు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. వారందరి ప్రార్థనలు ఆలకించండి అయ్యా, నువ్వే తోడేండి, నడిపించండి. సిగ్గుపరచని దేవా, మా తల పైకెత్తే దేవా, నువ్వే తోడుగా ఉండి నడిపించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నువ్వే కార్యంతో నింపండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నారు కదా అండి? ఈ యొక్క అర్థం కాని స్థితిలో మనం దేవుడితో ఉంటే మన జీవితాలు ఎవ్వరు ఎదుట సిగ్గుపడనక్కర్లేదు. ఈ యొక్క కార్యక్రమం మీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం మీరు యూట్యూబ్లో కూడా వీక్షించొద్దండి. ఈ యొక్క కార్యక్రమాన్ని దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు అనేకమైన ఆ యొక్క దేవుని యొక్క వాక్యాలు వినొచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయండి. ఎప్పుడు కూడా మన జీవితంలో మర్చిపోకూడదు, సిగ్గుపరచని దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అని. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.